హాయ్ అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. మార్నింగ్ వైబ్స్ చాలా బాగున్నాయి. తర్వాత ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేశాను. తర్వాత స్నానం కూడా చేసేసాను ఆ రోజు. ఇది అంటే శుక్రవారం వ్లాగ్ అనమాట. శుక్రవారం కాబట్టి పాలనేది పొంగిస్తున్నాను. రైస్ పప్పు కడుక్కొని పక్కన పెట్టేశాను. ఇంకో పక్కన పొయ్యి మీద పల్లీలు కూడా వేయించేస్తున్నాను టిఫిన్స్లోకి అనమాట. ఆ పాలు బియ్యం అనేది ఉడికేంతవరకు ఇక్కడ నేను గుమ్మానికి పసుపు రాసి బొట్లు అనేది పెట్టేస్తున్నాను. వారానికి ఒకసారి అయినా సరే ఇలా చేస్తూ ఉంటే ఇల్లు అనేది లక్ష్మీ కళతో ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను గురువారం కానీ శుక్రవారం కానీ 2 డేస్లో ఒకసారి చేసుకుంటాను. ఈ విధంగా తులసాకులు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక బాక్స్లో వేసుకొని అవి ప్రసాదాల మీద అలాగే వాటర్లో వేస్తాను అనమాట. మనం ఏ ప్రసాదం పెడితే దాంట్లో వేస్తాను అనమాట. పైన రైస్ అనేది ఉడికిపోయింది. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మన స్వీట్నెస్కి సరిపడా బెల్లం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాను. ఇంకా ప్రసాదం అనేది దేవుడికి తీసేసాను. దానిపైన ఈ విధంగా తులసాకు వేసుకుంటాను అనమాట. డోర్ పైన ఇలా స్వస్తిక్ శ్రీ కూడా వేసుకున్నాను. పూలు లేవు కాబట్టి నేను ఇవాళ తులసి దళాలతో పూజ అనేది చేసుకున్నాను. దీపం అయిపోయింది. దీపం కూడా ముట్టించేసుకున్నాను. నేను 2 ఇయర్స్ నుంచి హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. ఒక 1 వీక్ నుంచి కనకదార చేస్తున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ పూజ అనేది చాలా ప్రశాంతంగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్స్లోకి వచ్చేస్తే ఈరోజు పెసర పునుగులు వేశాను. మీరేం టిఫిన్ చేశారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది. పిల్లలందరికీ ఇష్టమైన కర్రీ ఆలు కర్రీ. పిల్లలందరికీ ఏంటోనండి ఆలు బెండి అంటే ఇష్టము. అదేంటో మరి. ఇక ఆలు కర్రీ చేసేసాను ఈరోజు. అలాగే మీరు లంచ్లోకి ఏం తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేనండి మొన్న గురువారం జరిగిన ప్లేన్ క్రాష్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా బాధాకరం అండి. ఒకేసారి 242 మంది చనిపోయారు. ఒక్కడు మాత్రమే బతికాడు. అతను ఎంత అదృష్టవంతుడో కదండి. తనకి ఇంకా భూమి మీద నూకలు ఉండబట్టి బతికాడు. తను ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా బతికానో నాకే తెలియదు. నేను దూకేశాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ చనిపోయి ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగే ఈ ఇన్సిడెంట్ మాకు దగ్గరలోనే జరిగింది. మేము రాజస్థాన్లో ఉంటాం కదా. అహ్మదాబాద్ మాకు దగ్గరే. ఒక 300 కిలోమీటర్స్ ఉంటాయి. ఒక 50 మంది వరకు లండన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయారు కాబట్టి లండన్ గవర్నమెంట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆఫీసర్స్ని ఇక్కడ పంపిస్తుంది. ఒక ఆవిడైతే వాళ్ళ హస్బెండ్ లండన్లో ఉంటారంట. చూడడానికి వెళ్ళింది. తను కూడా అక్కడే ఉంది. ప్లేన్లోనే ఉందన్నమాట. అలాగే రాజస్థాన్కి ఫ్యామిలీ అనమాట. వాళ్ళు లండన్లో సెటిల్ అయిపోయారు. ఒకసారి చూద్దామని వచ్చారు. వాళ్ళు కూడా చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళది ప్రాపర్ రాజస్థానే అంట. చూడడానికని వచ్చారు. అలా బలైపోయారు. చెప్పలేమండి. లైఫ్కి అసలు గ్యారంటీయే లేదు. అది వెళ్ళిపోయి హాస్పిటల్ మీద క్రాష్ అయింది. హాస్పిటల్లో ఒక 50 మంది వరకు ఉన్నారంట. వాళ్ళు కూడా చనిపోయారు. అసలు ఎక్కడున్నా కూడా మనకి లైఫ్ కన్నా గ్యారంటీ అనేది లేదు. ఈ వీడియో మీద మీరు ఏం మాట్లాడతారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి.